వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక రకంగా సుప్రీంకోర్టులో కేసు వేసి క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించదు అని ప్రతిసారి తీర్పు ఇవ్వటం జరుగుతుందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలని, ప్రతి ఒక్కరి ఏకం కావాలని పిలుపునిచ్చారు. క్రిస్టియన్స్ అని భయపెట్టడం కోసం అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అన్నారు. అయితే ఈరోజు మఠరాజవారం సందర్భంగా నన్ను ఇక్కడ రెండవసారి ఆహ్వానించినటువంటి క్రైస్తవులందరికీ, సంఘాలకు, క్రైస్తవ సంఘాల ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. క్రైస్తవాన్ని ఆచరించడానికి ఈ దేశంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొత్తగా ప్రతి సంవత్సరానికి ఒకసారి సుప్రీంకోర్టులో ఎవరో ఒకరు కేసేసి క్రైస్తవం తీసుకుంటే రిజర్వేషన్లు వర్తించవు, క్రైస్తవం తీసుకుంటే ఎన్నికల పోటీ చేయలేము, క్రైస్తవం తీసుకుంటే ప్రభుత్వం యొక్క రాయితీలు రావని చెప్పేసి నిరంతరం సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తా ఉన్నది. దానికి వ్యతిరేకంగా మనందరం కూడా ఏకం కావాలి. ఆ తీర్పు వ్యతిరేకంగా క్రైస్తవులు మొత్తం కూడా ఏకం కావాలి. ఇవాళ క్రైస్తవం తీసుకుంటే ఎవరి కులం ఉంటే ఆ కులం సర్టిఫికెట్ ఇవ్వాలని మనం ప్రభుత్వానికి కోరాలి. ఎవరి కులం ఏది ఉంటే మనం, మీ అందరికి తెలుసు, మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అడతాం కానీ మత సర్టిఫికేట్ మనం అడగం. మరి సుప్రీంకోర్టు అంత పెద్దది, అదంతా కేవలం క్రిస్టియన్లని ఉద్దేశించి వాళ్ళని భయపెట్టడం కోసమని వెనక కొంతమంది ప్రోత్సహిస్తే వచ్చినటువంటి తీర్పు అది తప్ప కులం 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 మారదు ఈ దేశంలో. వాళ్ళు చచ్చిపోయిన కనుక ఒకటే కులంలో ఉండాలి. ఎందుకంటే ఎస్సీలు మారితే కులం పోతుంది, రిజర్వేషన్ వర్తించదు అంటున్నారు. ఇతర కులాలు మారితే మాత్రం అంతే ఉంటదట.